ఆఖరి ప్రయాణం ప్రియమైన వాళ్ళరా, ఆయన ప్రయాణంలో జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ప్రయాణమై వెళ్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆయన వెళుతూ ఉంటే ఒక గాడిద, ఆ గాడిద మీద ఆయన కూర్చోవటం, ఆయన కూర్చున్నటువంటి ఆ గాడిద మీద ఆ గాడిద వెళ్ళే ప్రాంతమంతా నిజంగా మరి బట్టలు పరచటం, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనకు జయ ఉత్సవాలతో జయనాదముతో ఆయన ప్రయాణము ఎంతో గొప్పగా సాగుతూ ఉంది. ప్రవక్తలు కూడా ఆయన గురించి ముందుగానే తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ప్రవక్తలు రాసినటువంటి గ్రంథంలో కూడా ప్రియమైన వాళ్ళరా, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే జకర్యా గ్రంథము ఒక్కసారి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒక్కసారి చూద్దామా. 9వ వచన భాగం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీ రాజు నీ రాజు ఆయన ఏంటంట? రాజు ప్రియమైన వాళ్ళ, ఆయన రాజులకు రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఎలా వెళ్తున్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, యెరూషలేము ప్రయాణానికి నిజంగా ఆయన ఆఖరి ప్రయాణం ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక రాజు యొక్క ప్రయాణం ఎలా సాగాలి అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు ప్రయాణం సాగవలసింది రథముల మీద ఆయన ప్రయాణం సాగాలి. ఒక రాజు ప్రయాణం ఒక రథముల మీద జరగాలి. రాజు ప్రయాణము ఒక గుర్రము మీద జరగాలి. రాజు ప్రయాణము ఒక పల్లకిలో జరగాలి. కానీ ఈ రాజు ప్రయాణము, ఈ మహారాజు ప్రయాణము, రాజు యొక్క ప్రయాణము ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక గాడిద పిల్లను ఎక్కి ప్రియమైన వాళ్ళరా, ఒక గాడిద మీద ప్రయాణం సాగుతుంది. చూడండి, ఒక మహారాజు ప్రయాణం, రాజులకు రాజు ప్రయాణం, సర్వోన్నతుని యొక్క ప్రయాణము, ఈ మహా సృష్టిని సృష్టించిన వంటి మహారాజు యొక్క ప్రయాణము ఎలా సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, యెరూషలేము ప్రాంతానికి ప్రియమైన వాళ్ళరా ఒక గాడిద మీద ఈ రాజు ప్రయాణం సాగుతుందంట. ఈ రాజు ఎటువంటి వాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఈ రాజు ఎలా ఉన్నాడన్న ఆలోచనలోకి వెళ్తే, అతడు ఎలా ఉన్నాడంట? నీతిపరుడు, అంతేకాదు రక్షణ గలవాడు, దీనుడై. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఒక రాజుగా, సియోను రాజుగా ఆయన సిగ్గుపడకుండా ఆయన ఏ విధంగా ఆయన ప్రయాణం సాగుతుంది అన్న ఆలోచనలోకి వెళ్తే, ఒక గాడిద మీద ఒక రాజు ప్రయాణము, మహారాజు ప్రయాణము, రాజు యొక్క ప్రయాణము ఒక గాడిద మీద సాగుతుంది ప్రియమైన వాళ్ళరా. ఆయన సియోను రాజు. అందుకే అక్కడ మారినటువంటి మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అంటే సియోనుల రాజు ఎలా ఆయన ప్రయాణం సాగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే, ఒక గాడిద మీద ఆయన ప్రయాణం సాగుతుంది. ఆయన యొక్క లక్షణాలు నీతిమంతుడు, నీతిపరుడును, రక్షణ గలవాడును,